మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఇంతకు ముందు పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ ఫరూక్నగర్ దృష్టికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ వార్డుకు వచ్చిన సమస్యలు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. 15వ వార్డుకు మస్తు ఇబ్బందులు ఉన్నాయి. మా సంటోళ్ళు మస్తు వేల మంది ఉన్నారు, కానీ ఎవ్వరు అడిగేటోళ్ళు లేరు, ప్రచారం చేసేటోళ్ళు లేరు, సమస్యలు తీసుకుంటోళ్ళు లేరు. రాగానే గెలిచినామా ఇళ్ళలు ఉన్నామా. ఇప్పుడు ఇండ్లు వస్తున్నాయి. ఇంద్రాం పథకం నుంచి చిన్నప్పటి నుంచి ఇంద్రాం పథకం నుంచే వస్తున్నాయి. సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు ఏంటి? అంటే మాది 13వ వార్డు. ముబారక్ భాయ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ వార్డుకు వచ్చిన సమస్యలు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. రోడ్లకు సంబంధించింది పురాతనమైన గల్లీ ఫరూక్నగర్లో ఉన్నది 13, 14 ఏరియా. ఇది అంటే ఫరూక్నగర్, షాద్నగర్ లేని ముందు ఫరూక్నగర్లో వార్డు చాలా వెనుకబడింది. ఏది 13వ వార్డు. మేజర్గా ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఇంతకుముందు పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ ఫరూక్నగర్ దృష్టికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం. మిషన్ భగీరథ పైప్ లైన్లు ఇచ్చారు, కానీ సక్రమంగా సప్లై లేకపోవడం వల్ల ప్రజలు సమస్యకు గురవుతున్నారు. కాబట్టి ఈసారి 13వ వార్డు అభ్యర్థి ముబారక్ అలీ ఖాన్ని గెలిపించుకొని మా ఎమ్మెల్యే గారు దగ్గరికి పోయి వార్డు సమస్యలు ఏవైతే ఉన్నాయో, డ్రింకింగ్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్ల సమస్యలు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, డబల్ బెడ్రూములు కానీ ప్రజలకు అందే విధంగా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. మా వార్డు అభ్యర్థిగా ముబారక్ అలీ ఖాన్ గారు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది ఈ 13వ వార్డులో మరియు 14వ వార్డులో. కాబట్టి ఈసారి మీ అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి అభివృద్ధికి ముందడుగు వేయాలని ఓటు వేసి ప్రజలను కోరుతా ఉన్నాం. ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది? గెలిస్తే ఆ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇంకా అంటే మనకు 13 వార్డుల డెవలప్మెంట్ కావాలి, మనకు మంచిది ఉన్నాయి. ఎవరన్నా కలిసి కానీ అట్లా అంటే క్యాండిడేట్ మంచిగా పని చేయాలి. సమస్యలు ఏమున్నాయి మీ వార్డులో? సమస్యలు అయితే ఏం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ పెట్టేసిండ్రు. రోడ్లు కూడా బాగాలేవు కదా? కొద్దిగా బాగాలేదు మేడం. ఇప్పుడు ఎలక్షన్ జర లేట్ అయింది కదా, దాని గురించి జర టైం తీసుకుంటుండ్రు. ఇప్పుడు ఎలక్షన్ అయినా కదా మళ్ళీ ఇది చేస్తారు. ఇగో నా వరకు అయితే నేను ఒక్కదానే ఉంటా, గుడ్డుదాని లేక. నా 2 మన్మరాన్లు ఉండరు. నా కొడుకు చచ్చిపోయాడు. నా కొడుకు మేము మా కష్టాలలో ఉన్నాం. సో నాయన ఇంకెవరినన్నా అడుగు. ఈడ ఒక్క కొడుకు చచ్చిపోయింది. బిడ్డలు లేరు, ఎవరు. నేను ఒక్కదాన్నే ఉండ. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి రావచ్చు తెలియదు. ఇక అంతా నా కష్టం. ఇక ఉన్న కష్టం ఇంత ఉంది చూడు. ఇంకేం సమస్యలు? ఇక పింఛన్ నాకు వస్తుంది బిడ్డ, నా కొడుకుకి లేదు. 2000 వస్తుంది ఆయన. లేదు 4000. అబద్ధం ఆడవద్దు నాయన. ఓకే అబద్ధం ఆడితే మంచిగా ఉంటుంది ఆ బిడ్డ. నాకు 2 వెళ్ళి 3 ఇట్లా వాడే. నా కొడుకుకి లేదు. చిన్నది నీకన్నా కొంచెం పెద్దదనుకో. నాకు లేదు, ఇంత సొంత ఇల్లు ఉంది కదా. నేను ఇక నా ఉన్న ఇల్లు కాడికి నేను చెప్పిన ఏదో నాకెందుకు చెప్పు, నా కష్టము ఇది చెప్పిన అనుకో. గాడు మా తాన నీళ్ళ ట్యాంక్ లేదు, అది చేయాలి నాయన, నీళ్ళు అంటే చేస్తాం అమ్మ అన్నారు. ఇక ఇంతే నా ఇల్లు వరకే నేను చెప్తా, కానీ వేరే ఏంటి చెప్తాను బిడ్డ నేను కదా. ఏం కావాలి? ప్రభుత్వం ఏం అడుగుతావు మరి? ఇక ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏమన్నా నలుగురు అడిగింది అదో లెక్క. నేను ఒక్కదాన్ని ఏం అడుగురు. ఇప్పుడు నా ఒక్కదానికి ఏమి ఇస్తారు మీరు చెప్పు. అమ్మ నీ కొడుకు లేదు, బిడ్డ లేదు, గొడ్డుదాన్ని లేకుండా అని ఇస్తావా? ఇస్తే వరకు దూపని బతుకు తెరువు చూపించాలి గంతే. చిన్న చూపించాలి మరి గంతే. నా మోడల్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. పింఛన్ లేదు మాకు. కొంచెము ఒక 100 గజాల జాగ కూడా లేదు. కట్టుకుందాం మంచి జాగ లేదు, అడవిలో లేదు, ఊళ్ళో లేదు. ఏదో అది ఉన్నా అంటున్నాం. 5 లక్షలు ఇస్తానన్నాడు లేదమ్మా. వస్తాయి
ఆ? వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయా? వస్తున్నాయి. ఇంకేం కావాలి? ఏం సమస్యలు ఉన్నాయి మీ వార్డులో? ప్రధాన సమస్యలు ఏమున్నాయి మీ వార్డులో? ఇప్పటికైతే మంచిగా ఉన్నదమ్మా. ఇప్పుడు ఇండ్లు వస్తున్నాయి. ఇంద్రామ పథకం నుంచి నేను చిన్నప్పటి నుంచి ఇంద్రామ పథకం నుంచే వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి, అప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. మాకు మా మొగుడు చచ్చిపోయిండు, 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటి వరకు మాకు ఎవరు సాయం చేసేటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఈయన వచ్చిండు, వేసి ఏమన్నా సాయం చేశాడని అనుకున్నాం. చేసాడా చేయడానికి దిగినాం, వేస్తున్నాం. ఆయన దయా ధర్మం. ముందు నేను కూడా ఏం సాయం చేయలే ఇంతవరకు కూడా. 10 ఏళ్ళు చెప్పినప్పుడు మస్తు చెప్పినాం, కాగితాలు ఇచ్చినాం, ఇయ్యాలప్పుడు జీరాక్స్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, ఫోటోల కడకలు ఇచ్చినాం. ఇప్పుడు వరకు అన్న ఇవ్వాలి కదా ఆయన. ఇయ్యనప్పుడు మేము ఏం చేసాం, ఇంటి ముందర పోతే చీపు అంటారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో చూడాలి. మాకైతే ఇల్లు లేదు, ఇడుపు లేదు. 4000 కిరాయి కట్టుకొని బతకాలి. పెన్షన్ ఇస్తుర్రా? పింఛన్ లేదు అసలు. అప్లై చేసి 3 సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఇప్పటి వరకు తీసుకురా కాగితాలు, తీసుకురా కాదారు అంటారు. ఎవరు అసలు అంతే ఇండ్లు ఉన్నోళ్ళు, జాబులు ఉన్నోళ్ళే ఉన్నారు. మాకైతే ఏం లేదు, మా పిల్లలకి లేదు, మాకు లేదు. మరి ఏం చెప్పాలి మేము? ఎవరితో ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు, ఆయన ఏం చేస్తాడో తెలియదు. గెలిస్తే ఇస్తా అన్నాడు, అప్లై చేసినాం, మళ్ళీ కూడా ఇచ్చేసాం. ఇదే మాట చెప్తున్నాం. చెప్పి సాలేదు. మేము కూడా సాల్గా అయినాం. ఇప్పుడు వీడికి వచ్చినాం. మనం ఇక్కడ 15వ వార్డుకు మస్తు ఇబ్బందులు ఉన్నాయి. మా సంటోళ్ళు మస్తు వేల మంది ఉన్నారు, కానీ ఎవరు అడిగేటోళ్ళు లేరు, ప్రచారం చేసేటోళ్ళు లేరు, సమస్యలు తెలుసుకుంటోళ్ళు లేరు. రాగానే గెలిచినామా, ఇళ్ళలో ఉన్నామా అంతవరకు తప్ప మా బాధ అర్థం చేసుకొని మీకు ఏమైంది ఒక ఛాయ్ ఓపిస్తాను కూడా లేదు. అంతే, ఇంకా మా బాధ మేము పడుతున్నాం బిడ్డ, అంతకు మించి ఏం లేదు. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, మాకేం పెద్ద కొలువులు ఏం లేదు, చేసుకుంటే కూలి. ఇప్పుడు ఎందుకు వచ్చినాం వీడికి? 500కు 200కు వచ్చినాం, పిలిస్తే వచ్చినాం. వాళ్ళు ఇస్తారు ఎంతనో ఇవ్వండి. 500 ఇస్తే మీరు వచ్చినాం, 500కు వచ్చినాం. 500 అని చెప్పిండ్రు, వచ్చినాం. 500 ఇస్తారో 200 ఇస్తారో వాళ్ళ సమక్ష. మనమైతే జబర్దస్తి అడగాం కదా, అడుగుతామా? ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. అందరు పక్కకి వెళ్ళిపోతారు. ఇది చూస్తే వేరే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. నిజంగా మాట్లాడితే దినం లేదు, అద్రానికి దినం. ఓటు వేసినోడు అంతే, ఓటు వేసినోడు సందులో పోయి తెచ్చుకున్న వాళ్ళకి మంచిగా ఉంది. మేము నిజంగా మాట్లాడతాం, మాకు దినం లేదు. మళ్ళీ ఇప్పుడు గెలిస్తే మళ్ళీ చేపించుకుంటారా? చేపించుకుంటాం, మేము ఎప్పటికైనా గెలుస్తాం, మాట్లాడి చేపించుకుంటాం. చేపించుకుంటాం. ఎందుకు చేపించుకోం? న్యాయం చేస్తే ఎవరైనా చేపించుకుంటాం. అన్యాయం చేస్తే మాత్రం చేపించుకోం. అన్యాయం చేయొద్దు. సన్న బియ్యం ఇస్తున్నాడు, ఇస్తున్నాడు, పింఛన్లు చేయలేదు, ఇండ్లు రాలేవు. కేసీఆర్ కూడా చెప్పిండు మాకు, ఇండ్లు ఇస్తా అన్నాడు, పింఛన్ చేస్తా అన్నాడు. 2000 పింఛన్ వస్తుంది. ఇప్పుడు మొగ్గులు ఉన్న పేరు మీద ఆడలకు వస్తుంది, వాళ్ళు కూర్చొని తింటున్నారు. మాకు 3 ఏళ్ళ సార్ మేము బాధపడుతున్నాం. ఈ మట్టి మోస్తున్నాం, ఈ రాళ్ళు ఈ మట్టి మోస్తున్నాం రోజు. మేము ఇలా ఊరికి వచ్చినామంటే ఇంతవరకు వచ్చినాం కదా, మాకు ఎంత బాధ ఉంటుంది అసలు చెప్పు. 200 వస్తాయి, కూరగాయలు వస్తాయి కదా. పాల ప్యాకెట్ 30 రూపాయలు అయింది. ఏం కూరగాయలు తీసుకుని 20 రూపాయల పావు కిలో ఏమొస్తుంది చెప్పు. ఆయన కూడా అర్థం కావాలి కదా. మళ్ళీ మేమేం చెప్తాం చెప్పు. మేము మాట్లాడాలనే చూస్తున్నాం, అవకాశం రావాలనే చూస్తున్నాం. మా గల్లీలో ఇంకా నాట్లంటోళ్ళు 30-40 మంది ఉన్నారు, బాధ పడేటోళ్ళే ఉన్నారు. ఎక్కువ రోజులు ఏం కాదు, 3 సంవత్సరాలలోనే ఉన్నాం అంతా. కానీ మాకు ఎవరు పట్టించుకుంటూ లేరు. ఈయనైనా పట్టించుకొని కొంచెం న్యాయం చేసాడు అన్నట్టు వచ్చింది. మా వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంది చాలా మంచి పనులు అవుతున్నాయి. వార్డు చాలా డెవలప్మెంట్ అయింది. ఈ రోడ్డు నేను చిన్నగా ఉన్నప్పుడు వేసిరు. ఈ రోడ్డు ఇన్నేళ్ళ తర్వాత మన ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత శంకరన్న ఫండ్స్ చాలా తీసుకొచ్చిండు మన షాద్ నగర్కి. అప్పుడే ఈ రోడ్డు వేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా ఇందిరమ్మ ఇండ్లు అయినాయి. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు కూడా మంచిగా పడుతున్నాయి. జనాలకు ఏ సమస్య ఉన్నా మేము శంకరన్న వరకు తీసుకుపోతున్నాము, శంకరన్న దృష్టికి తీసుకుపోతున్నాం. శంకరన్న మంచిగా పరిష్కరిస్తుండు, అందుబాటులో ఉంటాడు. మేము డైరెక్ట్ జనాలతోటి సమస్యలు తీసుకొని మేము శంకరన్న దగ్గర డైరెక్ట్ పోయి మాట్లాడతాం. మా వార్డు మోహన్ ఉండు కదా, అందమోహన్ గారు దృష్టికి తీసుకుపోతాం. అందమోహన్ డైరెక్ట్ జనాలను తీసుకొని మమ్మల్ని తీసుకొని క్యాంప్ ఆఫీస్కి పోయి శంకరన్న తోటి డైరెక్ట్ ముఖాముఖి మాట్లాడిపిస్తాడు. వార్డు అంతా బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని నెరవేరుస్తున్నారు. ఇప్పుడు ఈ 2-2.5 సంవత్సరాల సంది అన్నీ కొంచెం పరిష్కరిస్తుండు. మేమేం కోరుకుంటున్నామంటే ఈసారి కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరు గెలవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు కౌన్సిలర్ లేకముందు టీఆర్ఎస్ చేసిర్రు. మాకు కాంగ్రెస్ గెలిచిన తర్వాత మా వార్డులో ఇంకా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాము. కాకపోతే మోహన్ గారు చాలా మంచి వ్యక్తి. వార్డు కూడా తను ప్రభుత్వంలో లేకముందు కూడా చాలా హెల్ప్ చేస్తాడు జనాలకి. జనాలలోనే ఉంటాడు, పొద్దున్న లేస్తే 24 గంటలు జనాల సమస్యలు తెలుసుకోనికనే ఇక్కడ మనుషులను పెట్టిండు. మా ద్వారా జనాల సమస్యలు ఏందో తెలుసుకుంటాడు. మేము ఏది చెప్పినా కానీ నిమిషంలో వస్తాడు, ఆ సమస్య సాల్వ్ చేస్తాడు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ఏదున్నా అందుబాటులో ఉంటాడు. ప్రతి సమస్య హామీలు ఇచ్చిండు మీకు? మరి
హామీలు అంటే ఇప్పుడు జనాలల్లో సమస్యలు ఏది ఉంటుంది, ఒక సపోజ్ వాళ్ళకి హెల్త్ పరంగా ఏదైనా సమస్య ఉంది పోతే సాల్వ్ చేస్తాడు. హాస్పిటల్ పరంగా ఏదైనా సమస్య ఉంది వాళ్ళని ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోలేకపోయినా ఏదైనా డైరెక్ట్ వచ్చి మాట్లాడతాడు. ఇంకా ఇప్పుడు ఎవరికన్నా పేదవాళ్ళు పెళ్ళిళ్ళకు ఇబ్బందికి అట్లుంటే వాళ్ళకు హెల్ప్ చేస్తాడు. అట్లాంటివన్నీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తాడు. కాకపోతే అప్పుడు కొంచెం తక్కువ దాంతో ఓడిపోయిండు పోయిన 5 ఏళ్ళ కింద. ఇప్పుడు ఈసారి మంచి భారీ మెజారిటీతో గెలవాలని మేము కోరుకుంటున్నాం. గెలిచిన తర్వాత మంచిగా చేస్తారనుకుంటున్నారా మరి? చేస్తాడు, ఎందుకంటే జనాలకి వెళ్ళి వచ్చిన మనిషి కదా, జనాలకు మంచిగా చేస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరితోటి తను పుట్టి పెరిగిన ఏరియా ఇది. మోహన్ గారు పుట్టి పెరిగింది ఇక్కడనే కాబట్టి జనాల నుంచి వచ్చిన వీళ్ళందరూ ఎత్తుకొని ఆడిచిండ్రు కాబట్టి జనాల సమస్యలు ఏందో తెలుసు. తను జనాలకు మంచి చేస్తాడని నేను నమ్ముతున్నా. కాబట్టే నేను కూడా జనాలకి తన గురించి జనాల లోపల ప్రతి విషయం కానీ తీసుకుపోతా. జనాలకి ఏ ఇబ్బంది ఉన్నా తనతోటి చేపిస్తాను.